తరుగు అనేది ఆభరణం తయారీలో ఎంత బంగారం వృధా అవుతుంది, దాని స్వచ్ఛత ఎంత తగ్గిస్తారని సూచిస్తుంది. దీనిని సాధారణంగా క్యారెట్లు మరియు తరుగు శాతం రెండింటిని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంలో ఇతర లోహాలను కలపడం వలన దాని బలం పెరుగుతుంది. అయితే ఈ మిశ్రమంలోని లోహాల శాతం తరుగును నిర్ధారిస్తుంది. 24 క్యారెట్ల బంగారం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ కారణంగా ఆభరణాలు తయారు చేయడం కష్టమవుతుంది. అందుకే గట్టితనం కోసం ఇందులో రాగి, జింక్, వెండి, కాడ్మియం వంటి లోహాలను కలుపుతారు. మనకు 10 గ్రాములకు గ్రామ్ తరుగు ఆర్నమెంట్ చేసుకోవడానికి 22 క్యారెట్ చేయడానికి 10 గ్రాముల గ్రామ్ తరుగు వేస్టేజ్ చొప్పున మనం తీసుకుంటాం. గ్రామ్ 1 గ్రామ్ పోతుంది. మన 10 గ్రాములు వాళ్ళు బిస్కెట్ తీసుకుంటే వాళ్ళ 1 గ్రామ్ వేస్టేజ్ అవుతుంది ఆర్నమెంట్ చేసుకున్నందుకు. ఒకవేళ వాళ్ళ ఆర్నమెంట్ వద్దు మనకు అనుకుంటే వాళ్ళ బిస్కెటే ఉంటుంది అంతే. కానీ ఏం ఐటమ్ అయితే చేయరాదు. వాళ్ళకు ఓన్లీ ఎంత 1 గ్రామ్ ఛార్జ్ అవుతుంది. 10 గ్రాములకు 1 గ్రామ్ ఛార్జ్ అవుతుంది. బంగారు ఆభరణాలను తయారు చేసేటప్పుడు వాటిని కత్తిరించడం, అద్దడం, మెరుగు పెట్టడం వల్ల కొంత బంగారం వృధా అవుతుంది. 22 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు చేయడానికి 10 గ్రాములకు 1 గ్రాము చొప్పున తరుగు తీస్తారని స్వర్ణకారులు అంటున్నారు. 10 గ్రాముల బంగారం గొలుసు కొనుగోలు చేసినప్పుడు అందులో 10% తరుగు విధించినట్లయితే ఆ 10 గ్రాముల నుంచి 1 గ్రామ్ తరుగు తీసివేయబడుతుంది. 10 గ్రాముల బంగారం ధర చెల్లించినప్పటికీ కస్టమర్ చేతికి వచ్చే బంగారం 9 గ్రాములే ఉంటుంది. ఒకవేళ బంగారు ఆభరణాలను ఎక్స్చేంజ్ చేయాలనుకునే వారికి ఆభరణాలపై హాల్ మార్కింగ్ ఉంటే అందులో 1 గ్రామ్ తరుగుపోతుంది. మళ్ళీ 9 గ్రాముల క్యారెట్ బంగారంగా మారుతుంది. బంగారు ఆభరణాలు కరిగించినప్పుడు అందులో ఉండే లోహాలు ఆవిరైపోతాయి. కాబట్టి కస్టమర్కు వచ్చిన బిస్కెట్ బరువు తాము ఇచ్చిన ఆభరణం కంటే తక్కువగా ఉంటుంది. పెట్టుబడి కోణంలో చూస్తే ఆభరణాలను కరిగించి బిస్కెట్గా మార్చడం లాభదాయకం. వాళ్ళకు మనకు 24 మనకు ఇస్తే వాళ్ళకి 22 క్యారెట్ వస్తుంది. ఆర్నమెంట్ రెడీ వస్తుంది. ఎక్స్చేంజ్ అయితే వాళ్ళకు ఇప్పుడు హాల్ మార్క్ చేసుకొని ఉంటే అదే హాల్ మార్క్ ఉంటే వాళ్ళకి 1 గ్రామ్ వేస్టేజ్ పోయి 9 గ్రామ్స్ ప్యూరిటీ బిస్కెట్ వస్తుంది. 22 క్యారెట్ 24 క్యారెట్ వస్తుంది. లేదు మనకు అనుకుంటే ఒకవేళ అది 1% తీసుకొని వేరే ఐటమ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. 24 తీసుకోవాలంటే 1% లెస్ అవుతుంది. లేదు వద్దు అనుకుంటే దాంతోనైనా చేసుకోవచ్చు, కానీ షైనింగ్ ఉంటుంది. కన్వర్ట్ అయిపోతుంది.